మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తుంది. ఈ బ్లూ స్క్రీన్ కనిపించిన వెంటనే సిస్టమ్ షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతుంది. దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. మైక్రోసాఫ్ట్ విండోస్లలో తలెత్తిన సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమాన సేవల ఆలస్యం, రద్దుకు గురవుతున్నాయి. అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టులో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ప్రకటించింది. స్పేస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్ట్ చేసింది. ఇక మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తుంది. ఈ బ్లూ స్క్రీన్ కనిపించిన వెంటనే సిస్టమ్ షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతుంది. దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. రైట్, ఇక బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే సిస్టమ్ కి బ్లూ స్క్రీన్ కనిపించిన వెంటనే ఏ విధంగా అయితే షట్ డౌన్ అవటం కానీ లేదంటే పీసీ ప్రాబ్లం అని చెప్పి ఏ విధంగా అయితే కనిపిస్తుందో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. దీనికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ విండోస్ కి సంబంధించిన సంస్థ ప్రతినిధులు ఆ సమస్యకి కారణం ఏంటో కూడా ఇంకా తెలియచేయలేదు. అయితే దీనికి సంబంధించి ఏదైతే బ్లూ స్క్రీన్ ఎర్రర్ అనేది కనిపిస్తుందో అది వచ్చిన కొద్దిసేపటికి ఇలా సిస్టమ్ షట్ డౌన్ అవటం కానీ లేదంటే రీస్టార్ట్ అవడం కానీ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే యూజర్లు చాలా మంది కూడా తమకి ఈ విధమైన సమస్య తలెత్తిందని ఎక్స్ వేదికగా కూడా తమ ఇబ్బందిని కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇది కేవలం భారత్ మాత్రమే కాదు, భారత్ సహా అటు అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో కూడా ఈ సమస్య తలెత్తినట్లు కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తిందని చెప్పి కూడా యూజర్లు ఎక్స్ వేదికగా పోస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకు ఏ విధంగామైన సమస్య తలెత్తిందనే కారణాలు తెలిసినాయా శివ? రైట్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటివరకు సమాచారం ప్రకారం మాత్రం విమాన సేవలకు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది. అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సేవలు అనేవి నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ లోపల తలెత్తిన సాంకేతిక విమాన సేవలపై అనేది ఎక్కువగా పడినట్టు తెలుస్తుంది. పరిస్థితిపై విచారణ జరుపుతున్నట్టు ఆన్లైన్ టికెట్ బుకింగ్ అలాగే ఆన్లైన్ సేవలపై కూడా తీవ్ర ప్రభావం పడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పినట్టుగా మనం బుక్ చూస్తున్నాం. ఇది బుక్ చేసే సమయంలో టికెట్ బుక్ చేసిన సమయంలో కూడా ఆ సిస్టమ్ అనేది షట్ డౌన్ అవుతుంది. ఇటు ఢిల్లీలో కూడా గ్లోబల్ ఐటీ సమస్య కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో కొన్ని సర్వీసులు తాత్కాలికంగా ఈ మైక్రోసాఫ్ట్ లో ప్రభావితమైనట్టు కూడా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ప్రతినిధులు కూడా తెలిపారు. అంటే మా ఫ్లైయర్లకు అసౌకర్యం తగ్గించడానికి మేము మాతో పాటు పనిచేస్తున్న వారందరూ కూడా కలిసి పనిచేస్తున్నాము. అప్డేట్ చేయబడిన విమాన సమాచారం కోసం ప్రయాణికులంతా సంబంధిత ఎయిర్లైన్ తో లేదా గ్రౌండ్ లోని హెల్ప్ డెస్క్ తో టచ్ లో ఉండాలని కూడా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. అంటే ఏదైతే ఢిల్లీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో విమానాశ్రయానికి వచ్చిన వారు అక్కడ కానీ మరొక టికెట్ బుక్ చేసుకోవడానికి ఎవరైతే వెబ్సైట్ వచ్చి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం పట్ల చింతిస్తున్నట్లు కూడా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే దీన్ని రెక్టిఫై చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ అయితే ఆ ప్రయత్నాలు చేస్తుంది. ఎందువల్ల ఈ సమస్య ఎదురైందనే దానిపై కూడా మైక్రోసాఫ్ట్ సంబంధించిన సంస్థ ప్రతినిధులు ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీనిపై అధికారిక సమాచారం అనేది మరి కాసేపులో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అనే దానిపై కూడా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రం విమాన సేవలకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థలో దానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ లోపల కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్టు తెలుస్తుంది. దాన్ని రెక్టిఫై చేసేందుకు అయితే ప్రజెంట్ ప్రయత్నాలు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శివ.
ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక వ్యక్తి అక్షయ్ అనే వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అదైతే హైదరాబాద్ నుంచి కోల్కతా వరకు తను టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే డేట్ అండ్ టైం కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. 19వ తారీఖు 7వ నెల 2024న అతను టికెట్ బుక్ చేసుకున్నాడు. 11:55కి అతనికి ఫ్లైట్ ఉన్న కారణంగా ఏదైతే ఈ సాంకేతిక సమస్య తలెత్తిందో మైక్రోసాఫ్ట్ విండోస్ లో దాని కారణంగా చాలా వరకు విమాన సర్వీసులు కూడా రద్దయిన నేపథ్యంలో అతనికి టికెట్ అయితే క్యాన్సిల్ అయినట్లు ఆ సర్వీస్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది అన్నట్లు కూడా అక్కడ తనకి టికెట్ పైన బై హ్యాండ్ తో రాసివ్వడం కూడా మనం చూస్తున్నాం. అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఇటువంటివి కూడా చూస్తున్నాం మనము. ఈ విధంగా ఎవరైతే ప్రయాణించాల్సిందో ఎయిర్లైన్స్ ద్వారా వాళ్ళకి సర్వీసులు అనేది రద్దు చేయడం కూడా మనం చూస్తున్నాం.